రెండక్షరాల ప్రేమ ఎంతో మందిని బలి తీసుకుంటోంది. సినిమాల ప్రభావం జనాల మీద ఉందో, లేక నిజంగా జరిగిన ఘటనలే తర్వాత సినిమాలుగా తెరకెక్కుతున్నాయో అర్థం కావట్లేదు. కానీ లవ్ స్టోరీలుగా మొదలైన ఎన్నో కథలు థ్రిల్లర్, క్రైమ్ కథలుగా మారుతున్నాయి. తమ ప్రేమను ఒప్పుకోవట్లేదని కొందరు యువకులు అమ్మాయిలను కర్కశంగా హతమార్చుతుంటే, ఇంకోవైపు తమ ఇంటి అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసి యువతి తరపు బంధువులు యువకులను చంపేస్తున్న ఘటనలు చాలా వెలుగు చూస్తున్నాయి. సినిమాల్లో కూడా చూపించని విధంగా నేరాలు చేస్తూ యువతను బలి తీసుకుంటున్నారు. అలాంటి దారుణమైన ఘటనే సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులోనూ జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు గ్రామానికి చెందిన శివకుమార్ అనే 18 ఏళ్ల యువకుడు బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా హైదరాబాద్కొచ్చి పటాన్చెరువు శివారులో నివాసం ఉంటున్నాడు. అయితే ఈ నెల 7వ తారీఖు నుండి శివకుమార్ కనిపించడం లేదు. అన్ని చోట్ల వెతికిన తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. చేసేదేమీ లేక పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 7వ తేదీన శివకుమార్ మీద మిస్సింగ్ కేసు నమోదైంది. కాగా శివకుమార్ ఓ అమ్మాయిని ప్రేమించాడని, కనపడకపోవడానికి ప్రేమ వ్యవహారమే కారణమని యువకుడి తల్లిదండ్రులు పోలీసుల దగ్గర వాపోయారు. ఆ పాయింట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఓ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా లవ్ స్టోరీగా మొదలై మిస్సింగ్ స్టోరీగా మారి క్రైమ్ కథగా మారింది. శివకుమార్ తల్లిదండ్రులు పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అమ్మాయి తరపు కుటుంబ సభ్యుల్లో 2ని అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో విచారణ చేయగా విస్తుపోయే విషయాలు వెల్లడించారు. శివకుమార్ తమ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు వాళ్ల కుటుంబ సభ్యులకు తెలిసింది. శివకుమార్ తమ కుమార్తెను ప్రేమించడం నచ్చలేదు. చాలాసార్లు శివకుమార్ను హెచ్చరించారు. ఎన్నిసార్లు బెదిరించినా ఆ యువకుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై శివకుమార్ని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత శివకుమార్ను చంపేశారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు డెడ్ బాడీని ముషీరాబాద్లోని కాలువలో పడేసినట్లు ఆ నిందితులు ఒప్పుకున్నారు. నిందితులు నేరం ఒప్పుకోవడంతో పోలీసులు శివకుమార్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బీడీఎల్ పోలీస్ స్టేషన్ నుంచి పటాన్చెరు పోలీస్ స్టేషన్కు కేసును బదిలీ చేశారు. తదుపరి దర్యాప్తును పటాన్చెరు పోలీసులు కొనసాగిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే హయత్నగర్లో 10వ తరగతి అమ్మాయిని తోటి విద్యార్థులే సామూహిక అత్యాచారం చేసిన ఘటన గురించి ఆగ్రహ జ్వాలలు పెళ్లిబుకుతుండగానే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇదే తరహా ఘటన వెలుగులోకొచ్చింది. 7వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల అమ్మాయిపై తోటి విద్యార్థులే అఘాయిత్యానికి పాల్పడ్డారు. తరగతి గదిలోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. ముంబైలోని మాతుంగా ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో నవంబర్ 28న చోటు చేసుకున్న ఈ ఘటన బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాతుంగాలోని పాఠశాలలో తలపెట్టిన ఓ కార్యక్రమం నిమిత్తం విద్యార్థులకు డాన్స్ క్లాసులు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజులుగా రోజూ సాయంత్రం విద్యార్థులు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నవంబర్ 28న సాయంత్రం విద్యార్థులందరూ డాన్స్ ప్రాక్టీస్ చేసే హాల్కు బయలుదేరారు. బాధిత విద్యార్థిని వారిని అనుసరిస్తూ అందరికంటే చివర్లో వెళ్తోంది. ఆ సమయంలో తన క్లాస్మేట్స్ అయిన 2 బాలురు ఆమెను అడ్డగించారు. ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి తిరిగి తరగతి గదిలోకొచ్చేలా చేశారు నిందితులు. మిగతా విద్యార్థులందరూ డాన్స్ ప్రాక్టీస్ జరుగుతున్న హాల్లోకి వెళ్లేంతవరకు వేచి చూసి ఆ అమ్మాయిపై తరగతి గదిలో అత్యాచారానికి పాల్పడ్డారు. రోజూ మాదిరిగానే ఇంటికి తిరిగొచ్చిన బాలిక కడుపు నొప్పితో బాధపడింది. ఆ తర్వాత స్కూల్లో జరిగిన దారుణం గురించి తల్లితో చెప్పుకుని బోరుమంది. తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన అనంతరం తమ కుమార్తె షాక్లోకి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై భారతీయ శిక్షా స్మృతి, ఐపీసీ సెక్షన్ 376 డిఏ, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2 బాలురను అదుపులోకి తీసుకుని జువైనల్ కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. అనంతరం వారిని దక్షిణ ముంబైలోని డోంగ్రీలోని జువైనల్ హోంకు తరలించారు.